అనుకున్నా అనుకున్నా తోటే ఉంటావు అనుకున్నా ఎందుకంటే ఇటు పొగిపోడు అయిపోయాడు రమ్ములు అగరబత్తులు ఇలా వచ్చింది పొగేడి పోదామా. హ్యాపీ బర్త్డే యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. తెలుసు కదా ఈరోజు దుర్గాప్రసాద్ గారు బుడిన రోజు పార్టీ అన్నాడు. అందుకని ఎక్కడరా పార్టీ అంటే నోవోటల్లో పార్టీ అంట. అందుకని నేను నమ్మలేదు, నమ్మకం లేదు నాకు కూడా సేమ్ ఫీలింగ్. అది ఇంకా నోవోటల్కి వెళ్ళలేదంట. అది నోవోటల్ అయి ఉంటది కానీ అక్షరాలు అటు ఇటు ఉండాలి. లోపలికి అది వెళ్ళి అక్కడికి వెళ్ళి అసలు అది ఎలా ఉంటది నిజంగా, అక్కడికి అయితే ఫుడ్ ఎలా ఉంటది ఏంటనే చూద్దాం. నేను ఫస్ట్ టైం వెళ్తాను నోవోటల్ కి. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేద్దాం. నేను చెప్పాను కష్టమే అని. నేను నమ్మలేదు, నమ్మకం లేదు నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఎంతో 3ంటికి నేను చెప్పాను, ఫోన్ చేసి అరే మా 3ంటికి క్లోజ్ రా, నేను ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అని చూసాను రా అంటే అదేమన్నా అల్లాటప్ప రెస్టారెంట్ అనుకుంటున్నావా, నోవోటల్ అన్నాడు. కట్ చేస్తే క్లోజ్. అందుకని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తానికి మన హైటెక్ సిటీలో ఉన్న అలా దక్షిణాపురంలో వచ్చాం. టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. రాగానే మనకి ఇలాగా నీట్గా ఆకు పెట్టారు, అరిటాకు. కానీ షర్ట్ మాత్రం అదిరిపోయిందిరా. మా అన్నయ్య ఇచ్చాడు గిఫ్ట్. డిజైనర్ వేరంట, నీ లెవెల్ వేరు. అన్నయ్య లెవెల్ వేరంట. కూర్చున్నాము, ఇంకా ఫుడ్ ఆర్డర్ అవ్వాలి. వలీగాడ వాళ్ళు వస్తున్నారు. చికెన్ మ్యాంచో సూప్ ఒకటి చెప్పాము, అందులోకి ఇలా వేసుకుని నాంతా ఉంటాయి. ఈలోపు టేస్ట్ చూద్దాం ఎలా ఉందిరా. ఈరోజు ఇటు బర్త్డే కదా, ఏదైనా బాగానే ఉందని అంటాడు కదమ్మా. బాగుంది. ఇందాక చెప్పాడు ఆల్రెడీ, రోజు ఒకరోజు అన్నీ బాగున్నాయని అన్నావు లేదమ్మా చెప్పు. నిజంగా ఒట్టేసి చెప్తాను, ఇంత వరస్ట్ సూప్ ఎప్పుడు తాగలేదు. చెత్తలా ఉంది సూపు. జీవితంలో ఇంత వరస్ట్ సూప్ తాగలేదు. అస్సలు బాగాలేదు సూప్. ఫస్ట్ ఒక స్టార్టర్ చెప్పాం, అంటే మా కోసం కాదు వాళ్ళ కోసం చెప్పాం. మేము టేస్ట్ చూసేస్తున్నాం. మ్యాంగో చికెన్ అంట దీని పేరు. చూడడానికి అయితే ఎలా ఉంది, ఓ భలే మెత్తగా ఉంది. ఎలా ఉంది మా? బాగుంది, స్పైసీగా ఉంది, కొంచెం పొలంగా ఉంది. పచ్చడి తిన్నట్టు లైట్ పర్లేదు, బాగానే ఉంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు మా. ఏ నైట్ ఎక్కువైపోయిందండి. నోవోటల్కి వెళ్దాం కదా, బఫే కదా, న్యాయం చేయాలి డబ్బులుగా. నేను కూడా టిఫిన్ చేయలేదు. మా ఇంట్లో మా పెద్దలు తినంటే బఫే న్యాయం చేయాలి. పర్లేదు, ఏం చేస్తాం. ఒకసారి మనం ఒకటి తెలుస్తుంది, దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు. రాత్రి అదే జరుగుతుంది, మనం తరట్లు. ఇటు బర్త్డే అలా జరుగుతుంది, నన్నేమో ఫుల్ వర్షం కట్ చేస్తే ఇప్పుడు ఏమో ఇలా జరిగింది. ఓకే ఆల్ ఫైన్. చికెన్లో దీని పేరు చికెన్ సిక్సర్ అంట. 4 లేవు, క్వాంటిటీ చాలా తక్కువ వేశారు. చికెన్ ఫ్రైలా ఉంది సిక్సర్ చూడడానికి. అక్కడక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కనిపిస్తున్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పైన లేయర్ లైట్ క్రంచీగా ఉంది. చికెన్ చాలా లోపల చాలా సాఫ్ట్గా ఉంది. బా పర్ఫెక్ట్ ఉంది. స్టార్టర్ కింద వేసిన ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ స్పైసీ లేదు, మీడియం స్పైసీ. స్టార్టర్ మాత్రం చాలా బాగుంది. క్వాంటిటీ కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. స్టార్టర్స్లో పెప్పర్ మటన్ ఫ్రై చెప్పాము, చూడడానికి బాగుంది. క్వాంటిటీ కూడా ఓకే, బాగానే ఇచ్చారు. బా ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి భయ్య. పీస్ అయితే బోన్లెస్ పీసులు 2 వచ్చినాయి. పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఎలా ఉందిరా? బాగుంది, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. మన రెగ్యులర్ స్టార్టర్లతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఫ్లేవర్ మారింది. ఆ పెప్పర్ అవన్నీ వేసారు కదా, మంచి మసాలా ఘాటుతో పర్వాలేదు. స్పైసీ ఉంది, కొంచెం గట్టిగానే ఉంది. ఈ స్టార్టర్ మాత్రం అదిరిపోయింది. మెట్టమామ 6 రోజుల తర్వాత మెట్టమామ మన వీడియోలోకి వచ్చాడు. సెలవిచ్చారా గెంటేశారా మా ఆఫీస్ నుంచి? సిక్ లీవ్ అని చెప్పేసి ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. ఎవరన్నా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చూస్తే గట్టిగా ఆయన పట్టుకోండి. ఆఫీస్ వాళ్ళు దండం పెట్టారు బాబు, ఎలా భరిస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారిది నాది ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందో మాట్లాడుకుందాం. ఈలోపు మెయిన్ కోర్స్ వచ్చేది. ఎలా మనం ఫ్రెండ్స్ దరిద్రాలు డిస్కస్ చేసుకోబోదు. నిజమే, చాలా దరిద్రం నాకు అది. ఎలా జరిగిందంటే, నేను 6th క్లాస్లోనో 7th క్లాస్లో కోదాల్లో చదివి విజయవాడ వెళ్ళా. విజయవాడలో మా స్కూల్ వచ్చేసరికి కేసీ పబ్లిక్ స్కూల్ అనమాట. వెళ్ళి జస్ట్ అలా కూర్చున్నాను. ప్రతి ఒకడు వస్తాడు చూడండి, వచ్చి ఇక్కడ కూర్చోవచ్చా అని ఆ రకంగా వచ్చాడు అనమాట. నేనే వెళ్ళానులే బేసిక్గా. అంత ముందు నుంచి అదే స్కూలు. అదే నువ్వేం చెప్తావు, వెళ్ళి కూర్చున్నాను.
ఫస్ట్ స్టార్టింగ్ అంత పెద్ద ఫ్రెండ్స్ ఏం అవ్వలేదు. తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆడు ఫిక్స్ అయిపోయాడు నేను ఈ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే క్లాసుల్లో బ్యాచ్లు ఉంటాయి కదా, నాకు తెలియకుండానే ఈడు నాతో ఒక బ్యాచ్ క్రియేట్ చేస్తాడు అనమాట. నాకు తెలియకుండా ఒక బ్యాచ్ క్రియేట్ చేసేసి ఆడు నా బెస్ట్ ఫ్రెండ్, ఆడిని ఎవరన్నా ఏమనంటే పగిలిపోద్ది. అసలు నన్ను ఎవడు ఏమి అనడు, నన్ను ఎవడు ఏమి అండవు. వీడు ముందే వాళ్ళకి ఆడిని ఎవడన్నా ఏమన్నా అంటే పగిలిపోద్ది. అంటే అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట, ప్రసాద్ గారు వహీద్ గడు ఒక బ్యాచ్ అని చెప్పేసి. నాకు అసలు ఇంట్రెస్టే లేదు. అలాగే మొత్తానికి ఒక బ్యాచ్ క్రియేట్ చేస్తాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా నన్ను శత్రువుల్లో చూడడం మొదలెట్టారు. మొత్తానికి ఎలాగోలాగా నాకు తెలియకుండా నేను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇక 10th వచ్చింది అనమాట. 10th లో స్టడీ అవర్స్ ఉంటాయి అనమాట. స్టడీ అవర్స్ లో మా ప్రిన్సిపాల్ రావడం ఒరే ప్రసాద్ ఎక్కడున్నావు, అరే వహీద్ ఎక్కడున్నావు లేవు అని చెప్పేసి మమ్మల్ని ఇద్దరు లేపేసి వేరే చోట కూర్చోబెట్టేవారు. ఎందుకంటే మేము అక్కడ ఉంటే పక్కన వాళ్ళందరినీ చెడగొట్టేద్దామని నాకు కాన్ఫిడెన్స్. బెస్ట్ ఫ్రెండ్ చేసేసుకున్నాడు. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేంటో చెప్తాను. ఈ లోపు మెయిన్ కోర్స్ వచ్చేసింది. మెయిన్ కోర్స్ లవ్ చేసేవాడు, నేను లవ్ చేయడం పనికి నేనేం లవ్ చేయలేదు, అది చెప్తాను. మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను దాని గురించి. చెప్పమన్నారు, చెప్తే మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత చెప్తాం. నువ్వు ఏదైనా చెట్టు మీద మాత్రం కర్ణాటక బిర్యానీ అండి, మటన్ బిర్యానీ. పీసు పర్లేదు, మటన్ గట్టిగా ఇటు మెత్తగా బాగానే ఉంది. చిట్టుముత్యాల రైస్ టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏంటో ఎంత ఆయిల్ ఉంది ఇందులో. ఎలా ఉందమ్మా టేస్ట్? బాగుంది బిర్యానీ. పుదీనా ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ. అదే ఫోరేం బిర్యానీ కొంచెం నీట్గా కొంచెం మంచి మసాలాలు అవన్నీ వాడితే ఎలా ఉంటుంది అలా ఉంది టేస్ట్. ఓకే పర్లేదు బాగానే ఉంది. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. తమిళనాడు తలపక్కటి బిర్యానీ అంటే ఇది చికెన్ బిర్యానీ. ఆ బెంగళూరుదేమో గ్రీన్ కలర్లో ఉంది, ఇదేమో ఎల్లో కలర్లో ఉంది. అంతే డిఫరెన్స్ చూడడానికి అయితే. సేమ్ ఒకేలా ఉన్నాయి ఆ టెక్స్చరు అదంతాని. ఇందులో మటన్, ఇందులో చికెన్. దీన్ని టేస్ట్ చూద్దాం. కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయిందిరా. టేస్ట్ బాగుంది, దాని మీద బాగుంది. నాకు దాని మీద నచ్చింది. అది కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపించింది. బాగుంది. నేను ఆల్రెడీ తిన్నాను నేను తమిళనాడు తలపగడ్డ బిర్యానీ. అది దాంతో కంపేర్ చేసుకోలేం కానీ ఓకే పర్లేదు. ఇది నెల్లూరు రియాజ్ బిర్యానీ. నెల్లూరు నుంచి వచ్చేసరి క్రాక్ వచ్చింది అంటున్నాడు మా మెట్టమో. మటన్ బిర్యానీ రియాజ్ బాయ్ స్టైల్. పీస్ బాగుంది కానీ రియాజ్ బాయ్ది అస్సలు ఇలా ఉండదు, అస్సలు ఇలా ఉండదు. అసలు చూడడానికి కూడా ఇలా ఉండదు. నేను చాలా వీడియోలో చూసాను. మనం నెల్లూరు వెళ్తున్నాం కదా, నెల్లూరు వెళ్ళినప్పుడు రియాజ్ బాయ్ బిర్యానీ పక్కా టేస్ట్ చూడాలి. అప్పుడు చెప్తా ఇది తిని ఇది అలా ఉందా లేదా చెప్తా. అక్కడికి వెళ్తున్నప్పుడు కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, కొంచెం కింద. టేస్ట్ అయితే బాగానే ఉంది. బాగా నువ్వు తిన్నది అది కాదు కదా పరిమాణం కూడా. తలపక్కటే తింటే బాగుంది. ఇది ఆంధ్ర ఫ్రై పీస్ బిర్యానీ. ఇదేమో రియాజ్ బాయ్ బిర్యానీ, ఇదేమో ఆంధ్ర ఫ్రై పీస్ బిర్యానీ. రైస్ చూడడానికి అయితే ఒకేలా అనిపిస్తున్నాయి. ఇందులో బోన్ ప్లస్ పీసులు రెండు వచ్చినాయి. దీని మీద లైట్ గ్రేవీ ఇచ్చారు. గ్రేవీ తీసి బిర్యానీలో కలుపుతాం. పీస్ పెట్టుకుని టేస్ట్ చూద్దాం. తినేసావు నువ్వు ఫ్రై పీసు? బాగుంది, నచ్చిందా నీకు? పర్లే, ఏదో పొగ వాసనలో వచ్చింది మావా. భలే ఉంది. దెబ్బేసాడు ఈ బిర్యానీ. ఈ ఫ్రైలోనే ఏదో తేడా ఉంది, కొంచెం స్మెల్ వచ్చింది, పొగ వాసన లేదు. మరి ఏంటో మరి ఎఫెక్ట్ నువ్వు తీసుకొచ్చేవారు తినేయాలి ఇంకా. ఇప్పుడు చెప్తాడేనండి ఏం చేశాడు దరిద్రుడు. 10th లో ఒక అమ్మాయిని చూసేవాడు అండి. నేను చూసేవాడిని కాదు, చూసేలా చేసింది వీడు. అమ్మాయి నిన్నే చూస్తుంది అని చెప్పేసి నన్ను అనేవాడు. నిజంగా చూస్తున్నా లేదని నేను చూశాను. ఒక రోజు ఏం చేశాను, మా స్కూల్ బయట పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు, 2 రూపాయలే. అప్పట్లో 90s కిడ్స్ బాగా తెలుసు. అప్పట్లో పాటల పుస్తకాలు, హీరో బొమ్మలు కట్అవుట్లు వచ్చాయి. రిలీజ్ అయింది. అనుకున్నా తోడే ఉంటావు అనుకున్నాను కానీ ఇటు పొగిపోడు మళ్ళీ లేచిపోయింది ఒకసారి. అనుకుని ఎలా చూసేవాడు. అలా మెల్లగా నాకు చెప్పకుండా వీళ్ళిద్దరు కలిసిపోయారు. ఎక్కడ కలవలేదు గైస్, అలా కలవడాలు ఏం లేవు. చూసేవాళ్ళం అనమాట. వాష్రూమ్కి వెళ్ళేవారు, హాఫ్ అన్ అవర్ ఉండేవారు. లెక్కలు వాష్రూమ్కి వెళ్ళేవారు, హాఫ్ అన్ అవర్ ఉండేవారు. లెక్కలు చెప్పమన్నావు చెప్తారు. అదంతా సొల్లు. నాకు తప్పు లెక్క పెట్టేవాడు. ఇన్నిసార్లు చూసిందిరా అమ్మాయి నిన్ను అనేవాడు. అన్నిసార్లు చూసింది అదే నేను చూశాను. నేను చూస్తున్నానని చెప్పేసి అమ్మాయి చూడడం మొదలు పెట్టింది. వాష్రూమ్కి వెళ్ళేవాడు. మామూలుగా ఎప్పుడు వెళ్ళినా 5 minutes 2 minutes మ్యాక్స్. హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నాడు. ఏంటని నేను చెప్పి ఒక రోజు చెకింగ్కి వెళ్ళాం, నేను మా ఫ్రెండ్ కూడా. ఇదంతా స్క్రిప్ట్ గైస్, మొత్తం స్క్రిప్ట్. ఇప్పుడు రాసి ఫుడ్ మీద ప్రామిసెస్ స్క్రిప్ట్లు చెప్పే అవసరం నాకైతే లేదు. టాయిలెట్ కంటే బాత్రూమ్ లో వెళ్ళేవాడిని కాదు. నేను చెప్తా, ఈ అమ్మాయి కూడా ఉండేది కాదు. ఇద్దరికి ఒకసారి ఎలాగొచ్చేది నాకు అర్థమైంది కాదు. కాదు గైస్, ఈ దరిద్రుడు నాకు తెలియకుండా నేనేదో అమ్మాయిని ఇష్టపడిపోతున్నట్టు నాలో క్రియేట్ చేశాడు. సో అమ్మాయి ఎక్కడో టాయిలెట్కి వెళ్తే బయట నిలబడి జస్ట్ మాట్లాడుకునేవాళ్ళు. ఏం తెలియదు. 9th క్లాస్ 10th క్లాస్ అంటే ఏం తెలుస్తుంది మా? ఏం తెలియదు కదా. ధ్యాస
ఎంత వరస్ట్ ఫీల్ అనమాట. అలా ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత ఇంటర్లో కలిసి జాయిన్ అయ్యాము. ఇంకేముంది, ఆమెనైతే ఆమె అందరూ చూస్తున్నారని చెప్పి ఆమె పేరు ఒరిజినల్ పేరు వద్దులేమావా, ఇంకేదో నిక్ నేమ్ పెడతా అంటే నేను ఏంటంటే అగర్వాల్ అని పెట్టాను. అగర్వాల్ వచ్చినప్పుడల్లా తెలియదు గైస్, ఆ పేరు ఒకటి పెట్టడం కూడా తెలియదు. ఒట్టుమో నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు. చూడండి తెలిసిపోతుంది. నాకు ఆ పేరు పెట్టినట్టు కూడా తెలియదు. ఇంకా రాగానే అగర్వాల్ వచ్చిందని అయిపోయాడు. రమ్ములు అగరబత్తిలో ఇలా వచ్చింది పొగేడి. అరే స్కూటీ పెట్ ప్లస్ ఏదో ఉండేది, బండి నెంబర్ గుర్తులేదు. వీడిదేమో ఫ్యాషన్ ఉండేది. కరెక్ట్ గా 10th లో మాట్లాడాం. ఇంటర్లో నేను ఈడు వేరే కాలేజ్కి వెళ్ళిపోయాము. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది అమ్మాయి కూడా ఉందంట. ఈడు చెప్తున్నాడు అది పక్కన పెట్టండి. వద్దురా వద్దురా వద్దురా. అప్పుడు ఆ కాలేజ్ ఈడు నేను ఇంకో కాలేజ్కి వెళ్ళాం. ఆ కాలేజ్ లో నాకు కలీం గడు పరిచయం అయ్యాడు. ఈ కలీం ఇదిగో ఈ మహానుభావుడు, ఈ మెట్టమామ, వీళ్ళందరూ అక్కడ పరిచయం అయ్యారు అనమాట. తర్వాత ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఆ ఊరు వెళ్ళిపోయాడు విజయనగరం. అక్కడతో మేము మళ్ళీ విడిపోయాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ కలిసాం అనమాట. మళ్ళీ చుట్టుకుందాం మొత్తం. ఫ్రెండ్ కూడా ఉండేవాడు 10th లో, నవీన్ అని. అమ్మ నేను కలుగులో దూరితే అని రాయని బోర్డు మీద రాసింది మేడం. అమ్మ నేను కలుగులో దూరితే అని రాయాలి. చూసి కూడా ఆగబదులు ఆ బాగానే ఉంది. అమ్మ నేను కలుగులో దూరితే రాశాడు. దానికి ముందు నీ పెట్టాడు, మీ అమ్మ నీ కళ్ళు దొరుకుతారు రాజు. మా ప్రిన్సిపల్ ఏమో బ్రాహ్మణ్స్, బుధరష్ణ కొడక బ్రాహ్మణులు మామూలు తట్టలేదు. అదేం బూతులు బాబు. ఈడు అమ్మకి నీ అమ్మకి తేడా లేదు. ఈడేంటని ఉన్నారు మా క్లాస్ లో పెద్ద రౌడీ అనమాట. అప్పట్లోనే కలెక్షన్ వసూలు చేసేవాడు. మామ ఈ రోజు నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి తీసుకోరని చెప్పి వీడి దగ్గర పెడతా వెళ్ళిపో. మళ్ళీ ఎలా ఉండేవాడు అనుకుంటున్నారు, ఇదిగోండి ఇక్కడ ఫోటో పెడుతుంది చూడండి. పక్క ఉంటాడు, ఎంత పక్క అనుకుంటున్నారు. మళ్ళీ బండి తీసుకొచ్చి బండి ఇచ్చేసి చేతిలో మామ ఈ రోజు బండి వేసుకొచ్చాను, సాయంత్రం కావాలి నీ దగ్గర ఉంచని చెప్పి బండి ఇచ్చేవాడు. వీడికి నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఈ పక్కనప్పటికి ఎందుకు వీళ్ళంతా ఎంత భయపడుతున్నారు. స్క్రిప్ట్ వేస్తాడు వాడు స్కూల్లో ఇష్టం లేక ప్రసాద్ గారు పడుతున్నాడు నేను వెళ్ళను అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసాడు ఇంట్లో. వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి పెద్ద గొడవ, నీ వల్లే నా కొడుకు ఇది అయిపోయాడు అది చెప్పి మాట్లాడైపోయాడు నీ వల్లే అంటే అలా టార్చర్ పెట్టేసేవాడు గైస్, పెద్ద సైకోయిడు. బాయ్. తర్వాత మళ్ళీ ఇంటర్లో జాయిన్ అయ్యాం. ఇంటర్లో నుంచి వేరే ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కలిసాం అనమాట. అది కథ. నైట్ నిన్న కేక్ కొంచెం బిస్కెట్ అయింది కదా, ఏడుసారి ప్రసాద్ గారు, అది కానీ ఇంకా కేక్ అయితే తెప్పించాం. ఈ కేక్ బాగుంటుంది. పువ్వులు డెకరేషన్ కూడా చేస్తున్నాం అనమాట. నిన్న అందరూ తిట్టారు మమ్మల్ని, ఏంటా కేక్ అని. ఇప్పుడు చూడండి పువ్వులు కూడా వేస్తున్నాం మేము. ఇప్పుడు నిన్న ఫీల్ అయ్యావు కదా మావా, అందుకని ఈరోజు పువ్వులు కూడా వేసాము. అలా ఉంటది. అందులో ఒక బిస్కెట్ వచ్చింది. ఆగు తినిస్తామా పనికి మళ్ళీ తినే పట్టుకో తిని. అరే ఇరుగుపోయినా వచ్చాడు అన్ని కలిగించరా. నేను నైట్ క్యాండిల్ కూడా లేనట్టుంది. కేకే లేదు. పోదామా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అది భయ మ్యాటర్. మొత్తానికి అలా జరిగింది. ఇంటికి వచ్చిన వెంటనే బయట వర్షం స్టార్ట్ అయింది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నారు. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.